పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నిత్యావసర సరుకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, ఆ విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి అన్నారు. ప్రతి షాపు వద్ద ధరల పట్టికను వినియోగదారులకు తెలిసేలా ప్రదర్శించాలి అన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులు ధరలు పెరిగిన నేపథ్యంలో అధిక ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం, కందిపప్పును సరసమైన ధరలను నిర్ణయించి ఆ మేరకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ రోజుతో ఎక్కడెక్కడైతే కొంచెం బెటర్ ఏరియాస్ అనుకున్నామో అది కూడా ఎర్రకాల్లో గండి కొట్టడం వల్ల ఈవెన్ ఉండ్రాజ్ వల్ల అండ్ పెరా వల్ల కూడా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయింది. సో వన్స్ మన ఫ్లెక్స్ ఎక్స్పీరియన్స్ చేశాక నెక్స్ట్ 1 వీక్ వెజిటబుల్ ప్రైసెస్ రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానిని మనం వాచ్లో పెట్టుకొని హౌ బెస్ట్ వీ కెన్ డూ టు రెడ్యూస్ ద ప్రైసెస్ టు ద నార్మల్. అది ఒక వన్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఇస్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా టమాటోస్ అనేది సేల్ జరుగుతుంది. అది ఎఫెక్టివ్గా ఉందా లేదా అని కమిటీ మెంబర్స్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, whether it is remunerative to the department as well as to the consumer. అది ఒకసారి రివ్యూ చేసుకోవడం. థర్డ్ ఆబ్జెక్టివ్ ఈస్ నెక్స్ట్ మనకి ఆనియన్స్ స్టాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. హార్టికల్చర్కి సీఎం గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొక్యూర్ అండ్ హ్యావ్ సమ్ బఫర్ స్టాక్స్ వెన్ ఎవర్ ద ప్రైస్ రైజెస్ we experience they'll release the buffers. So our efforts ఎంతవరకు వచ్చాయి. If the horticulture department is not able to come to rescue, what will be our local solution? Fourth one is already rice మనం చేస్తున్నాము. రైతు బజార్స్ లో ఎన్ని అవుట్లెట్స్ నడుస్తున్నాయి, how they are going to be continued to how long. ఈ 4 items discussion కి మీ అందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. Let's start with the rice. రైస్ ఇప్పటికి ఎన్ని స్టాల్స్ ఉన్నాయండి? మొత్తం 70 స్టాల్స్ రన్ చేస్తున్నాము. రైతు బజార్లో రిమైనింగ్ ఏమి ఇచ్చే పెట్టాల్సి ఉంది మేడం. యావరేజ్ ప్రైస్ కన్స్యూమర్ కి రిసీవింగ్ ప్రైస్ ఎంత? 48 మేడం. 48 రూపీస్. క్వాలిటీ బాగుందా అండి? ఆర్ యూ ఏబుల్ టు చెక్? ఎందుకు తక్కువ ఉంది? సూపర్ ఫైన్ వేసుకుంటున్నాను. హెచ్ఎంటి అంటే ప్రీమియం. హెచ్ఎంటి ఫుల్ ఫామ్ ఏంటి జెడి గారు? రైస్ మిల్లర్స్ చెప్పండి. దాని ఫుల్ ఫామ్ ఏంటండి? హెచ్ఎంటి బాగా సన్నగా ఉంటుంది, సోనా కంటే కూడా